హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 116కి అయితే అందరికి స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 18, 2025 మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూసాక ఈ వీడియో నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో 5 యూస్ఫుల్ గ్యాజెట్ వీడియో అయితే ఒకటి వచ్చింది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఐ కార్ట్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 3 అయితే జూలై 1 తారీఖున అయితే లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్ యూజ్ చేసిన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేసి సార్ 3లో సిపియూలో 36% ఇంప్రూవ్ అయితే ఉంటుందంట. నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే మనకి ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈసారి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే మొబైల్ ప్రైస్ మనకి 40,000 కంటే పైకి అయితే ఉండొచ్చు రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి జూలై 1 తారీఖున అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి వివో నుంచి వివో T4 లైట్ని అయితే టీచ్ చేస్తుంది. ఈ మొబైల్ మనకి అండర్ 10,000 అయితే రావచ్చు. 5G ఫోన్. మొబైల్ బ్యాటరీని వీళ్ళు ఎక్కువ టీచ్ చేస్తున్నారు. 6000 mAh బిగ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. అలాగే 15W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. బట్ ఇది బడ్జెట్ ఫోన్. ఎవరైతే అండర్ 10Kలో బిగ్ బ్యాటరీతో ఒక ఫోన్ కావాలనుకుంటారో వివోలో, వాళ్ళకి ఈ ఫోన్ అయితే సెట్ అవుతుంది. మొబైల్ అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో టీచ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మొబైల్ అయితే చూడబోతున్నాం. బిగ్ బ్యాటరీతో అయితే వస్తుంది. బట్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి నార్మల్గా అయితే ఉంటాయి. HD+ డిస్ప్లే దీంట్లో యూజ్ చేస్తారు. ఒకవేళ 10,000 లోపు 6000 mAh బిగ్ బ్యాటరీతో ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు సూట్ అవ్వచ్చు. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే రాబోతుంది. వెరీ సూన్ వీళ్ళు బ్యానర్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ నేను చూసుకుంటే మనకి పోకో నుంచి పోకో F7 5G మొబైల్ ఈ నెల 24 తారీఖున అయితే లాంచ్ అవబోతుంది. బట్ ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మరి ఇప్పుడు నేను చెప్పానుగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్. నథింగ్ ఫోన్ 3లో ఉండే ప్రాసెసరే ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. ఈసారి డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. బ్యాటరీ కూడా ఈసారి 7550 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ని ఎక్కడో ఆల్రెడీ అన్బాక్స్ చేసి బాక్స్ కంటెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. బాక్స్లో మనకి ఛార్జింగ్ అడాప్టర్ కూడా తీసుకొస్తున్నారు. బట్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా మిస్ చేయట్లేదు. బ్యాటరీ అయితే చాలా బిగ్ బ్యాటరీ అయితే రాబోతుంది. 7550 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే ప్రాసెసర్ కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్. 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే కూడా దీంట్లో అయితే ఉండబోతుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ కూడా LPDDR5X UFS 4.1 స్టోరేజ్ అయితే మొబైల్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా మెయిన్ కెమెరా చూస్తుంటే 50 MP సోనీ IMX882 సెన్సార్ అయితే దీంట్లో అయితే ఉండబోతుంది. రెండో కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. Android 15తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే HyperVOS 2 మీద అయితే రన్ అవుతుంది. ఈ మొబైల్ మనకి అండర్ 30K అంటే 30,000 లోపు అయితే ఈ మొబైల్ అయితే రావచ్చు అని రూమర్స్ అయితే వస్తుంది. ఒకవేళ 30,000 లోపు వచ్చింది అనుకోండి, ఈ మొబైల్ అనేది ఇక్కడ చాలా సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకంటే నథింగ్ ఫోన్ 3లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఆ మొబైల్ అనేది 40,000 పైకి అయితే వెళ్ళిపోతుంది. ఈ మొబైల్ అనేది 30,000 కంటే ఇంకా తక్కువ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. చూడాలి 24 తారీఖు మొబైల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి అమెజాన్ అయితే అమెజాన్ నౌ అనే ఒక సర్వీస్ని అయితే బెంగళూరులో టెస్ట్ చేస్తుంది. ఇదేంటంటే మనం ఏదైనా వంట సామాన్లు లేకపోతే కొన్ని సామాన్లు మనం ఆర్డర్ పెట్టామనుకోండి, అంటే ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అమెజాన్లో అవి కాదు, జస్ట్ మనం యూజ్ చేసే సామాన్లు, మన వంట సామాన్లు ఉంటాయి కదా, వాటిని ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి, వితిన్ అంటే మనకి ఒక 10 నిమిషాల లోపే డెలివర్ చేస్తారంట. 10 నిమిషాల్లో మనకి డెలివరీ అవుతాయంట. ఈ సర్వీస్ని అయితే బెంగళూరులో టెస్ట్ చేస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మనకి ఆల్ ఓవర్ ఇండియాకి అయితే తీసుకొని వస్తారంట. అంటే ప్రజెంట్ అయితే బెంగళూరులో టెస్ట్ చేస్తున్నారు. చూడాలి ఇది సక్సెస్ అవుతుందో లేకపోతే. ఇప్పుడు మనకి బ్లింకిట్ కూడా ఉంది. ఈ బ్లింకిట్ కూడా మనకి 10 minutesలో వీలైతే డెలివరీ అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు అమెజాన్ దీనికి కాంపిటీషన్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి వాట్సాప్లో అయితే మనం త్వరలో యాడ్స్ అయితే చూడబోతున్నాం. స్టేటస్ చూసేటప్పుడు ఒక స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్కి షిఫ్ట్ అవుతాం కదా, ఆ మధ్యలో ఒక యాడ్ అయితే వస్తుందంట. బట్ ఫ్యూచర్లో అయితే మనం వాట్సాప్లో అయితే యాడ్స్ అయితే చూడబోతున్నాం. అలాగే వాట్సాప్లో ఛానల్స్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఛానల్స్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే డబ్బులు కట్టాలంట. డబ్బులు కట్టి మనం ఛానల్ని అయితే యూజ్ చేసుకునే విధంగా తీసుకొని రాబోతున్నారు ఫ్యూచర్లో అయితే వాట్సాప్. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి వన్ ప్లస్ అయితే జూలై 8వ తారీఖున OnePlus Nord 5 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతుంది. మనకి OnePlus Nord 5 అలాగే OnePlus Nord CE 5 ఈ రెండు మొబైల్స్ని అయితే
ఒకటేసారి లాంచ్ చేయబోతుంది వన్ ప్లస్ అయితే. బట్ ఇంత ముందుకు ఈ ఫోన్స్ అనేటివి రెండు ఒకసారి అయితే లాంచ్ చేసేవాళ్ళు కాదు. వన్ ప్లస్ నాట్ మోడల్ ఫస్ట్ వచ్చేది, తర్వాత వన్ ప్లస్ నాట్ సి మోడల్ తర్వాతకి అయితే వచ్చేది. బట్ ఇప్పుడైతే రెండు ఒకటేసారి లాంచ్ చేయబోతున్నారు జూలై 8వ తారీఖున. వీటి ప్రైస్ ఎంత పడి. నెక్స్ట్ చూసిన మనకి వివో నుంచి వివో X200 FE. ఈ ఫోన్ అయితే గ్లోబల్గా అయితే లాంచ్ అవ్వబోతుంది. ఈ జూన్ ఎండ్లో వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు గ్లోబల్గా అయితే. ఈ ఫోన్ అనేది చైనాలో ఎప్పుడో లాంచ్ అయింది. వివో X200 సిరీస్తో పాటే ఈ ఫోన్ను కూడా లాంచ్ చేశారు. కాకపోతే ఓన్లీ చైనాలోనే గ్లోబల్గా అయితే తీసుకురాలేదు. ఇప్పుడైతే గ్లోబల్గా ఈ జూన్ ఎండ్లో అయితే ఈ వివో X200 FEని అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, బిగ్ బ్యాటరీ, స్పెసిఫికేషన్స్ మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే ఉంటాయి. ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఫోన్ అనేది చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి వన్ ప్లస్ 13s ఎలా ఉందో ఆ టైప్లో అయితే ఈ ఫోన్ అయితే ఉండబోతుంది. చూడాలి మన ఇండియాకి తీసుకొస్తారా తీసుకురారా అనేది. ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కాంపాక్ట్ ఫోన్స్ అయితే చాలా అయితే వస్తున్నాయి. Xiaomi 15 కానీ, వన్ ప్లస్ 13s కానీ, ఇంకా చాలా ఫోన్స్ అయితే కాంపాక్ట్ ఫోన్స్ రాబోతున్నాయి ఇండియాలో. బట్ ఈ వివో X200 FE కూడా ఇండియాలో అయితే మనం చూడబోతున్నాం ఈ జూన్ ఎండ్లో అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.